ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వంపై చర్చించనున్నారు. ఫిబ్రవరి నుంచి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలు చర్చించనున్నారు. అదేవిధంగా పార్టీ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది టీడీపీ పోలిట్ బ్యూరో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే ఇటు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం అనేది నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో ఇటు టీడీపీ నేతలకి, ఎమ్మెల్యేలకి పలు కీలక నిర్ణయాలతో పాటు దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, అదేవిధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలంటూ కూడా ఇటు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటీవలే ఏదైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటూ వచ్చినటువంటి వ్యాఖ్యలు, టీడీపీ నేతల నోటి నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి వ్యాఖ్యలు అనేది కూడా కట్టడి చేయాలి. అదేవిధంగా ఒక సందేశాన్ని అనేది కూడా బయటికి తీసుకెళ్లడం పట్ల అయితే కనుక కూటమి పార్టీ నిర్ణయాలు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి కూడా చెక్ పెట్టాలి అంటూ కూడా ఈ యొక్క సమావేశంలో తెలియజేస్తారు. అంతేకాకుండా ఇటు పార్టీ సంస్థాగత వ్యవహారాలు, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇటు ప్రజల్లోకి, అంటే ఫిబ్రవరి నెల నుంచి ప్రజల్లోకి ఇటు పార్టీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు సైతం కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ అయితే మంచి కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు. ఎందుకంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇటు ఇంట్లో నుంచి కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సేవలను వినియోగించుకునే విధంగా కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ గవర్నెన్స్ విధానాన్ని ఇటు ప్రజలకి చేరవేసే విధానాన్ని, వీటన్నిటిపై కూడా ఇటు దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు రాష్ట్రం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇటు విశాఖకు, పోలవరం ప్రాజెక్టుకి, అమరావతి రాజధాని, ఈ 3 ఎజెండాగా ఉన్నటువంటి ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా ఇటు వీటన్నిటి ప్రణాళికాబద్ధంగా ఇటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి, అదేవిధంగా కలిసికట్టుగా ఏ విధంగా ఉంటున్నాయి, 3 పార్టీలకి సంబంధించినటువంటి నిర్ణయాలతో కూడినటువంటి అంశాలు మాత్రమే బయటికి తీసుకెళ్లాలి. అంతేకాకుండా ఒక పార్టీ ఏదైతే కింద స్థాయి కేడర్ నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యల్ని జనాల్లోకి తీసుకెళ్లకూడదు అంటూ కూడా ఈ రోజు ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో అయితే కనుక దిశ నేతలకి, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో ఏదైతే ఇటు గత ప్రభుత్వం నిర్వహించినటువంటివి అన్ని కూడా చాలా వరకు రాష్ట్రం అనేది కూడా వెనకడుగు వేయడంతో పాటు, అదేవిధంగా రాష్ట్రం అప్పుల పాలు ఏ విధంగా జరిగాయి అన్న కోణాన్ని అయితే కనుక ఇటు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధానాన్ని అయితే కనుక ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో పార్టీ నేతలకి, ఎమ్మెల్యేలకి కొంత దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ దాంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుంది, అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఏ విధంగా తీర్చబోతోంది, అదేవిధంగా ఇక రాష్ట్రానికి పెట్టుబడుల అంశాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టి ప్రజల్లోకి ఇవన్నీ అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్లే విధంగా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలన్న విషయాన్ని అయితే కనుక ఈ రోజు తేటతెల్లం చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ని ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లి వారిలో ఉన్నటువంటి చైతన్యాన్ని, సాంకేతిక వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే బాధ్యత అనేది కూడా ఇటు టీడీపీ కార్యకర్తలకి దిశానిర్దేశం అనేది కూడా చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. అనుష. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.